చేస్తున్నారు. నమస్కారం అండి ఇమాన్యుయల్ గారు ఈరోజు ఈ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఐ యాక్టివిస్టులందరూ కూడా ఈ ఈ జడ్జిమెంట్ను ఏ రకంగా చూస్తూ ఉన్నారు? ప్రస్తుతము ఈ సమాచార కమిషన్లో మీరు చాలా అంటే ఎంత మొదటి నుంచి చట్టం వచ్చిన తొలి నాళ్ళ నుండి కూడా మీరు చాలా అప్లికేషన్స్ ఫైల్ చేశారు. మీకు ఈ సమాచార కమిషన్ తోని ఎలాంటి అనుభవం ఉంది? అంటే అక్కడ ఇలాంటి నలుగురు ఎవరైతే ఈ సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళ నియామకాలను వ్యతిరేకించిందో వాళ్ళ ముందు మీరు అప్లికేషన్స్ పెట్టినటువంటి సందర్భంలో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? సార్, ఇప్పుడు ఈ నలుగురైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అనేక అప్లికేషన్లు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమిషనర్లు వీళ్ళందరినీ కూడా ఈ ఎన్నికే చెల్లదు, వీళ్ళ ఎంపిక మంచిది కాదని చెప్పి ఆ రోజు మేము అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇటువంటి సెక్షన్ 415 ఏదైతే ఉందో ఆర్టీఐ యాక్ట్ లో, దాని ప్రకారం రాజకీయ కుటుంబాల నుంచి కానీ రాజకీయ భాగస్వామి నుంచి వచ్చిన వ్యక్తులను కానీ ఈ కమిషనర్లుగా నియామకం చేయకూడదని చెప్పి మేము ఆ రోజే వ్యతిరేకిస్తూ గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి అనేక ఫిర్యాదులు, విజ్ఞాపనలు కూడా మేము చేయటం జరిగింది. వాళ్ళు ఏం పట్టించుకున్నప్పుడు మేము అలాగే ప్రజా బ్యాలెట్ కూడా నిర్వహించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ అంచనాలనే ఈ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియామకాలు చేయాలని మొండి వాదంతో వాళ్ళని రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఒక టైంలో తిప్పి పంపినప్పటికి కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళనే పంపించడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ కమిషనర్లు మనం చూసినట్లయితే వీళ్ళు ఏదైతే రాజకీయ కుటుంబం నుంచి లేదా రాజకీయ భావాల నుంచి వచ్చారో వాళ్ళు ఈ కమిషనర్ల విచారణ సందర్భాల్లో కూడా అటువంటి భావాలనే ఉపయోగిస్తూ వచ్చారు. ఎందుకంటే జిల్లాల్లో వారీలుగా వాళ్ళ అంచెలు ఏర్పరచుకున్న కమిషనర్లు ఇద్దరు ముగ్గురు. ఆ ఇద్దరు ముగ్గురు జిల్లాల వారీగా నాయకత్వాలను పెట్టి వాళ్ళ చేత ఆర్టీఐ అప్లికేషన్ పెట్టించే స్థాయికి ఈ రాష్ట్ర సమాచార కమిషన్ దిగదార్చారు. అంతేకాకుండా వారు పెట్టితే రాష్ట్ర సమాచార కమిషన్ ఏదైతే 1920 ప్రకారం పెనాల్టీలు వేయాల్సిందో ఆ పెనాల్టీలు ప్రభుత్వ అధికారులు చేయకుండా 1980 ప్రకారం వాళ్ళ అంచెలుగా ఉన్న వాళ్ళకి ఈ కమిషన్ డబ్బులు ఇప్పించడం జరిగింది. ఏదో అర్జీదారుల కింద నష్టపరిహారం కింద ఇప్పిస్తున్నామని చెప్పి వాళ్ళ అంచెలు పెంచి పోషించిన కమిషనర్లు ఉన్నారు ఈరోజు. ఇటువంటి కమిషనర్లు ఎంపిక చేయడం మనం ఏ విధంగా చూడాలనేది చాలా బాధాకరమైంది. అదే కాకుండా ఈ కమిషనర్లు ఎవరెవరు పిలుస్తున్నారు, ఎవరు పిలిస్తే రారు, వాళ్ళు సెక్షన్ 26 ప్రకారం ప్రచారం చేయరు, లేదా ఎక్కడ కూడా ఈ రోజు అధికారులకి అవగాహన సదస్సులు పెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ రాష్ట్ర సమాచార కమిషనర్. అలాగే ఈ రోజు చూసినట్లయితే ఎవరో పెట్టేటటువంటి వాళ్ళ అంచెలుగా ఉన్నటువంటి పెట్టిన శిక్షణా శిబిరాలకి వీళ్ళు హాజరవుతారు. ఆ శిక్షణా శిబిరాలు నిర్వహించే వాళ్ళకి ఏ రోజు కూడా ఆర్టీఐ మీద ఇచ్చే ప్రభుత్వం నుంచి ఎటువంటి శిక్షణ పొందాల. అటువంటి శిక్షణ పొందిన వాళ్ళు శిక్షణ కార్యక్రమాలు పెడతారు, అటువంటి సంస్థలు ఏర్పరుస్తారు. ఈ రోజు ఈ ఆర్టీఐ వచ్చిన తర్వాత ఈ కమిషనర్ల నియామకాలు జరిగిన తర్వాత అనేక జిల్లాల్లో ఆర్టీఐ సంఘాలను పెట్టి నాయకులుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ కమిషనర్లు చాలా మంది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని అధికారులతోటి లాలూచి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కొంతమంది ఆర్టీ యాక్టివిస్టులు విడగొట్టారు. రాష్ట్ర సమాచార కమిషన్ కూడా ఈ రోజు విడగొట్టిన పరిస్థితి చూడొచ్చు. కమిషనర్లలో కూడా ఈ రోజు మొన్న నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో రాష్ట్ర ఈ 10వ వసంతం జరిగినప్పుడు అక్కడ యానివర్సరీ జరిగినప్పుడు చూసినట్లయితే రాష్ట్ర కమిషనర్లుగా ఉన్నట్టు వర్రె వెంకటేశ్వర్లు ఆ రోజు ఇచ్చారు. ఆయనకు అవసరం ఆ రోజు అప్పటికప్పుడు ఈ పుస్తకాలు రెడీ చేశాడు. ఈ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి ఈ పుస్తకాలు ఎందుకు చేశారో ఈ రోజు వరకు లెక్కలేదు. ఈ రోజు వరకు ఈ పుస్తకాలు లెక్కలేదు. ఈ రోజు వర్రె వెంకటేశ్వర్లు పేరుతోటి అప్పుడప్పుడు ఇచ్చారు. ఇమాన్యుయల్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీ విజయవాడలో అంటే మీ అక్కడ నుండే ముగ్గురు కమిషనర్స్, అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కలనే అక్కడ ఉన్నటువంటి విజయ నిర్మల గారు, అలాగే అక్కడ చిత్తూరు నుండి ఇమ్తియాజ్ అహ్మద్ గారు, మరి అలాగే ముగ్గురు కమిషనర్స్ అక్కడ నుండి
మరి మీరు ఈ ముగ్గురు కమిషనర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీరు ఎలా బేరీజ్ చేస్తారు? మీరు మీరు చాలా కాలము కమిషన్లో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టినటువంటి పరిస్థితి. అవును సార్, ఆంధ్ర నుంచి సార్. సార్ ఇప్పుడు ఒకటి వీళ్ళని వ్యతిరేకించామంటే మొండిగా వ్యతిరేకించడమే కాదు, ఇప్పుడు ఈ కమిషనర్ల గురించి వారు చూసినట్లయితే ఈ రోజు ఇంతియాజ్ అహ్మద్ గారు అక్కడికి వెళ్తే నేను లాయర్ని, నేను జడ్జిగా పనిచేశాను, మీరు మాట్లాడటానికి లేదు అని ఆయన మొండివాదం చేస్తా బిగిన్ చేశాడు. మేము యాక్టివిస్టులు సార్, మేము మా ఏదైతే సమాచారం అడుగుతున్నామో ఆ సమాచారం ఇప్పించండి అంటే మీరు ఇంకొక నెల రోజులకి వాళ్ళకి టైం ఇచ్చి మళ్ళీ ఆర్డర్ వేస్తారు. వాళ్ళు నెల రోజుల తర్వాత కూడా ఇవ్వకపోయినప్పటికీ మళ్ళీ ఈయన ఇంకా టైం ఇస్తా ఉంటారు. ఆ విధంగా నేను ఇక్కడ గుంటూరులో 2-3 కేసులు వేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా అర్జీదారులు వాదన ఏంటో అధికారులు వాదనే ఉంటాడు. అదేమంటే నేను లాయర్, నేను జడ్జిగా చేశాను, నాకే మీరు చెప్తారా, రెవెన్యూ గురించి నాకు బాగా తెలుసు అని చెప్తారు. రెండోది ఇంకోటి చూసినట్లయితే విజయ నిర్మల లాంటి వారు ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాపులకి రిజర్వేషన్ కల్పించాలని జరుగుతూ ఉన్న ఉద్యమాలు జరుగుతుంటే ఆ ఉద్యమాల్లో వెళ్ళి పాల్గొంటారు. వీళ్ళు ఎట్లా పాల్గొంటారు? ఈ పదవులకు రాజీనామా చేయకుండా ఒక కులాలను మీదేసుకొని కుల మీటింగ్లకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు ఇటువంటి వారిని మేము ఎప్పటి నుంచో మేము వద్దు అని చెప్పడం జరుగుతాం. అదే కాకుండా వీళ్ళ ఏది కూడా ఇందాక మిత్రుడు ఎవరో చెప్పాడు, జీవో నెంబర్ 66 ప్రకారం ఈ రోజు వరకు వీళ్ళు ఏం చేశారు, ఏది ఈ రోజు వరకు బయట పెట్టాల, ఎన్ని పెనాల్టీలు వేశారు, ఎంతమంది చౌకాదులు ఇచ్చారు, ఏ రోజు బయట పెట్టారు. అట్లాగే నా కేసు విషయాలకు వచ్చినట్లయితే 2009లో ఫైల్ చేస్తే అప్పీళ్లు, సెకండ్ అప్పీలు 2011లో హీరింగ్ వస్తే ఈ రోజు వరకు ఆ ఆర్డర్ కాపీ నా చేతికి రాల. రెండోది ఒక ఆర్డర్ కాపీ, అది కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి భూమి సేకరణ మొత్తు అక్కడ కృష్ణపట్నం పోర్టులో భూములు సేకరణకు సంబంధించి నేను 2009లో అడిగితే అది 2013లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు రతన్ గారు. ఈ రోజు వరకు ఆర్డర్ కాపీ నా చేతికి రాలేదు. అది సమాచారం వల్ల ఏంటి సార్ అని నేను అనేక రిప్రజెంటేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు హైకోర్టుకి స్టే చేశారండి మన ఆర్డర్ మీద అన్నారు. సరే, వాళ్ళు స్టే చేసిన ఆర్డర్ కాపీ నాకు ఇవ్వమన్నప్పుడు ఈ రోజు వరకు ఆ స్టే గానీ నెంబర్ గానీ ఆ స్టే ఆర్డర్ గానీ నాకు ఇవ్వాలి. రెండోది అదే విషయంలో అదే కమిషనర్ వాన్పిక్ విషయంలో 2010లో వచ్చింది. అది కావాలని ఉద్దేశపూర్వకంగా వాన్పిక్ సంస్థ హైదరాబాద్ లో అడ్రస్ ఉంటే వాళ్ళు చీరాల అడ్రస్ పెట్టి వాళ్ళు పిలిచాము, వాళ్ళు రాలేదని చెప్పి అది ఈ రోజు వరకు హీరింగ్ జరగల. అంటే అధికారులకి లాలూచి, కమిషనర్లు లాలూచి పడ్డారు ప్రభుత్వంతో. ఏదైతే పబ్లిక్ సమాచారం ఇవ్వాలో ఆ సమాచారం ఏది కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. పీపీటీ ఏదైతే ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాలన్నీ కూడా బహిరంగపరచాలని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అలా ఆ ఉత్తర్వులు ఏవి కూడా ఈ రోజు అమలు పరచచ్చు ఈ కమిషనర్. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ రోజు గుజరాత్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. ఆ జడ్జిమెంట్ ఏంటి, అందరికి పెనాల్టీలు మీరు సక్రమంగా ఒకే విధంగా వేయాలా, ఎవరు కూడా 100 రోజుల్లో సమాచారం ఇచ్చినప్పుడు మీకు సెకండ్ అప్పీల్ వస్తుందంటేనే మీకు సంవత్సరం పడుతుంది. కాబట్టి అందరికి కూడా మీరు ఎక్కువ తప్పులు వేయడానికి లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ వాళ్ళకి పెనాల్టీ లేదు, ఏదో వేస్తే 1000, 2000 వేస్తారు. వీళ్ళ అంచెలకు మాత్రం 5000 దాకా ఇప్పించుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. వీళ్ళు జిల్లాల వారీగా వీళ్ళ అంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు కట్టించుకునే స్థాయికి ఎక్కిపోయారు ఈ కమిషనర్. వీళ్ళ అంచెలు ఎంతో పూజ చేస్తా, దండలు వేస్తా స్థాయికి, సన్మానాలు చేసుకునే స్థాయికి వెళ్ళారు రాజకీయ నాయకులాగా. అంటే వీళ్ళు రాజకీయం నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి